తెలంగాణ రైతులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఒక ఎకరం నుంచి మొదలుకొని 4.5 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా ఈరోజు 3 గంటల సమయం నుంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ని రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొదట అర్ధెకరం నుంచి మొదలుకొని 10 గుంటల నుంచి మొదలుకొని 2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల కోసం 3,720 ఏదైతే 3,720 కోట్ల రూపాయలనైతే డబ్బులనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం మొదటిగానైతే 10 గుంటల నుంచి మొదలుకొని 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల కోసం 2,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 3 గంటల సమయం నుంచి రేపు ఉదయం 9 గంటల సమయం వరకు ఈ వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులనైతే ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారన్నమాట. ఇక రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసిన నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈసారి జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బుల విషయం భాగంగా కొన్ని రూల్స్ అనేది పెట్టడం జరిగింది, కొన్ని చేంజెస్ అనేది చేయడం అయితే జరిగింది. రైతులు ఇటువంటి సూచనలు పాటిస్తూ ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులనైతే జమ చేయనున్నారన్నమాట. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలనైతే మన కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అన్నమాట. ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు యాసంగి రైతు భరోసా నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి జూలై నెల మొదటి వారం నుంచి వానాకాల సీజన్ సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు అందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి వానాకాల సీజన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ జూలై నెల మొదటి వారం నుంచి జూలై నెల చివరి ఆఖరిలోపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి 5,000 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించనున్నారు అన్నమాట. ఇక మనకి దాదాపు ఇప్పటి వరకు యాసంగి నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 ఎకరాల లోపే 5,000 కోట్ల రూపాయల డబ్బులను రిలీజ్ చేసి మనకి సరిపెట్టనుంది అన్నమాట. 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడు వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు ఎలా జమ చేస్తారో అన్న విషయం తెలియాల్సిందిగానైతే ఉందన్నమాట. ఇక మనకి ప్రతి ఒక్క రైతుకు కూడా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ ఖాతాల్లోకి పొందాలంటే జమ చేసుకోవాలంటే ప్రతి రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి ఈ జూలై నెలలో. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.